హాయ్ అండి. నిన్నైతే సింహాచలం వెళ్ళామండి. సింహాచలం నేను ప్రతి నెల వెళ్తూ ఉంటాము. కాకపోతే అంతకుముందుసారి కూడా మీకు వీడియో పెట్టాను కదండి. అప్పుడు పెట్టినప్పుడు కూడా చాలా రష్గా ఉంది, అందుకే ఆఫ్ చేశాను. సేమ్ ఇప్పుడు కూడా అలాగే. కాకపోతే చూడండి, మేము మెట్లు ఎక్కువ వెళ్తున్నాం కదా. గిరి ప్రదక్షిణ ఉంది కదండి, మంగళవారం నైటే కదా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు, గురు పౌర్ణమికి. అలా గిరి ప్రదక్షిణ సింహాద్రప్పనికి ప్రతి ఇయర్ కూడా ఈ జూలైలో గిరి పౌర్ణమి రోజు ముందు రోజు నైటే స్టార్ట్ చేస్తారన్నమాట. అందుకని మంగళవారం నైటే స్టార్ట్ చేస్తారు. అందుకే ఇవన్నీ అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు అన్నీ చేస్తున్నారు మొత్తం అంతా. అవన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియోలో. అన్నీ చేశారు, మొత్తం అంతా సెట్టింగ్ అది చేస్తున్నారు. ఇంకా నైట్ కూడా గుడి లోపల మేము తీయకూడదు కదండి వీడియో, గుడి లోపల కూడా బాగా చేశారు. ఫోన్లో పెట్టడానికి అయితే కిందకి వెళ్ళామండి. 6:30కి వెళ్ళామండి. 6:30కి వెళ్ళిన వాళ్ళమే అక్కడ దర్శనానికి 6:30కి వెళ్ళాం కదండి. 10 o'clock బయటకు వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత ఫోన్ తీసుకొని వీడియో అయితే తీస్తున్నానండి. ఇంకా ముందు వీడియోలో అయితే ఇంకా బాగా చూపిద్దును మీకు. అప్పుడు నేను వీడియో ఆఫ్ చేసి ఫోన్లో లోపలికి ఇచ్చేయడం వల్ల, అక్కడ పెట్టేయాలి కదా, పెట్టడం వల్ల మీకు ఆ కొద్దిగా అయితే మిస్ అయ్యాయి. అదే గిరి ప్రదక్షిణకి ఏవేవో అవన్నీ స్టార్ట్ చేస్తున్నాను కదా, అవన్నీ మీకు చేశాను వీడియోస్. కాకపోతే ఇక్కడ గుడి గోపురం వరకు అయితే తీసుకున్నాం. అంటే 10 అయిపోయింది. మరి బస్సులు అవి కూడా చాలా రష్గా ఉంటాయి, చాలా జనం వచ్చారు. తొలి ఏకాదశి కదండి, దేవుడికి స్పెషల్ దర్శనాలు కూడా స్పెషల్గా ఏవో చేశారంట. 300 దర్శనాలు కూడా ఆఫ్ చేసి మొత్తం అందరికీ కూడా దర్శనాలు అయితే ఇప్పించారు కదండి. మొత్తం 300 ఫ్రీ దర్శనం మొత్తం అంతా కలిపేశారు. ఆ గుడి లోపల మేమైతే చూసాము. వైరింగ్ ఏవో సెట్ చేస్తున్నారండి గిరి ప్రదక్షిణ గురించి అవన్నీని. అది కాక నేను తొలి ఏకాదశి కాబట్టి చాలా స్పెషల్ డే కదండి, అందుకు కూడా దర్శనం 2 గంటలు ఆపేశారు. అందుకు 10 o'clock మేము బయటకు వచ్చాము. ఇంటికి వచ్చేటప్పటికి మాకు 11 అయ్యిందండి. కాబట్టి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. స్వయంభుగా వెలిసిన దేవుడు కదండి. ప్రతి నెల మేమైతే వస్తాం, దేవుడి దర్శనం అయితే మాకు జరుగుతుంది. ఇప్పుడు గిరి ప్రదక్షిణకి అయితే మా పిల్లలు అయితే వెళ్తారండి. నేనైతే ఇప్పుడు అయితే వెళ్ళలేను, నీరసంగా ఉంది ఒంట్లో కొద్దిగా. అందుకే ముందుగానే దేవుడి దర్శనం అయితే చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.